హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. తమిళ్ చూసుంటే మీకు ఈ వీడియో దేంతో రిలేటెడ్ అని చెప్పేసి అర్థమైపోయి ఉంటుందండి. ఆషాఢం పోయి ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో కొత్త పెళ్లి కూతురు ఉంటారు చాలామంది. సో వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను కూడా పెళ్లి టైంలో ఉన్నాను కాబట్టి, అంటే జూన్ నుంచి ఆగస్ట్ టైంలో మేము కూడా మంచి పెళ్లి షాపింగ్లో ఉన్నాము. అంటే ప్రాపర్గా శారీస్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను, ఒక బడ్జెట్లో అయితే నేను తీసుకున్నాను అనమాట. సో నాకంటూ ఇంత క్రైటీరియా ఉండేది, ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ వరకు తీసుకోవాలని చెప్పేసి. సో మీలో ఎవరైనా ఉంటే కొత్త పెళ్లి కూతురికి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తానన్నమాట. మ్యాక్సిమం నేనైతే పెళ్లి షాపింగ్ మొత్తం మన విజయనగరంలోనే చేశానండి. సో ప్రాపర్గా ఎక్కడ చేశాను ఏంటి అమౌంట్తో సహా నేనైతే మీకు షేర్ చేస్తాను. అందులో మీకు ఏదైనా నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు కంపల్సరీ సెకండ్ ఐటెం అయితే ఉంచుతాము అని చెప్పేసి చెప్పారు. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే ఏప్రిల్ ఎంగేజ్మెంట్ టైం నుంచి తీసుకున్న శారీస్ అన్నీ మీకు షేర్ చేస్తాను. 1 by 1 మీకు చెప్తానమాట. ఎంగేజ్మెంట్ నుంచి నేను ఇక్కడ రిసెప్షన్ వరకు అండ్ సత్యనారాయణ పూజకి అన్నిటికి నేను ఏదానికి ఏ శారీ తీసుకున్నానని చెప్పేసి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ అయితే అవ్వండి. ఒకసారి మీకు నచ్చితే మీరైతే తీసుకోండి. సో 1 by 1 అయితే నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీకు అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోతాం, ఫాస్ట్గా వచ్చేయండి. సో అన్నిటికన్నా ఫస్ట్ అయితే ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. ఇదైతే చాలా మందికి నచ్చిందనమాట. ఎందుకంటే ఇది మస్టర్డ్ ఎల్లోతో వచ్చింది, దాంతోపాటు ఇది బ్లూ బార్డర్తో వచ్చిందనమాట. ఫుల్ ఆఫ్ బార్డర్ ఉంటుంది కింద. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి. సో ఇదైతే నాకు అరౌండ్ 2500 అలా పడింది. విజయనగరంలో కంచి కామాక్షి అని మీకు ఐడియా ఉండొచ్చు. సో నేనైతే ఇది అక్కడే తీసుకున్నాను అనమాట. దీంతోపాటు వచ్చే బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట, మనకి బార్డర్ అనేది వచ్చింది. సో దీనికైతే నేను సింపుల్గా లేస్ వర్క్ అయితే చేయించుకున్నాను. ఎందుకంటే ఎంగేజ్మెంట్కి అంత హడావిడి ఏం అవసరం లేదు అని చెప్పేసి ఈ లేస్ అయితే మా సిస్టర్ అయితే దీని మీద అటాచ్ చేస్తారు సింపుల్గా స్టోన్స్తో. సో ఇదైతే సింపుల్గానే నేను స్టిచ్ చేయించుకున్నాను, పెద్దగా వర్క్స్ అయితే ఇందులో ఏం లేదనమాట. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి ఇది డార్క్ రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది అరౌండ్ నాకు 3000 అలా పడింది. నాకు గోధుమ రై అయింది కదా. సో ఆ రోజు ఫార్మాలిటీ కోసం ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఈ రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఇది నేను రాటుకైతే కట్టుకున్నానండి, ముహూర్తం రాటు ఉంటుంది కదా. సో ఆ రాటుకైతే నేను కట్టుకున్నాను ఈ శారీని. దీంతోపాటు ఏ బ్లౌజ్ వేసుకున్నానో నేను మీకు చూపిస్తాను. దీనికి గ్రీన్ బార్డర్, లైట్గా గ్రీన్ బార్డర్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ అయితే దీంతో పాటు పేర్ చేసుకున్నాను అనమాట. ఈ బార్డర్ కూడా బ్లౌజ్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. మెటీరియల్ తీసుకుని సింపుల్గా తక్కువలోనే స్టిచ్ చేయించేసుకున్నాను అనమాట. ఇది డార్క్ గ్రీన్ ఉంటుంది. సో మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ నేనైతే కంచిలోనే తీసుకున్నాను ఈ శారీ కూడా. ఇక ఈ థర్డ్ వన్ వచ్చేసరికి నేనైతే ప్రతానం టైంలో కట్టుకున్నానండి. అంటే ప్రతానం చేస్తాం కదా, సో ఆ టైంలో ఈ శారీ అయితే కట్టుకున్నాను. డార్క్ గ్రీన్ విత్ పింక్ బార్డర్ వచ్చిందనమాట. శారీ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది, చేంజెస్ అయితే ఎక్కడేమి ఉండదు. సో ఇది అరౌండ్ నాకు కరెక్ట్గా 3500 అలా పడింది. చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. సో దీంతో ఏ బ్లౌజ్ నేను పేర్ చేశానో చూపిస్తాను. క్యాజువల్గా పట్టు శారీస్ అంటే అందులో ఎక్కువగా కాంబినేషన్ మీకు గ్రీన్ అని ఆరల్స్ రెడ్ అని చెప్పి లేదా ఇలా పింక్ అని చెప్పేసి వస్తుంటుంది కదా. సో అందుకని నేను మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది అని చెప్పి కొంచెం హెవీగానే వర్క్ అయితే చేయించాను. ఎందుకంటే పట్టు శారీస్ అంటేనే పింక్ కలర్ వస్తుంది కదా సో ఎక్కువగా. సో అందుకే ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది మల్టీపర్పస్ అన్ని శారీస్కి అయితే నాకు మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది 3000 అరౌండ్ పడింది నాకైతే మగ్గం వర్క్ బ్లౌజ్. సింపుల్ బ్యాక్ సైడ్ అది సింపుల్గా చేయించుకున్నాను. సో ఇది ప్రధానం శారీ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మాకైతే రిసెప్షన్ పడింది నైట్ అప్పుడు. సో నేనైతే ముందు నుంచి డిసైడ్ అయిపోయాను అనమాట, ఎక్కువగా డార్క్ కలర్ ఏమి వేసుకోను అనేసి. ఎందుకంటే నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ గోల్డెన్ కలర్లోనే ఉన్నాయి. సో ఇదైతే నేను ఇంకా లైట్ జెరీలో లేదా ఈ స్టోన్స్లో తీసుకుందాం అనుకున్నాను. సో అందుకే స్కై బ్లూ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట.
స్కై బ్లూ. ఇది మీకు వీడియోలో కొంచెం లైట్గా అనిపించవచ్చు, బట్ అయితే స్కై బ్లూ పైన ఉంటుంది, కిందనైతే కొంచెం కొంచెం గోల్డెన్ షైన్లో ఉంటుందన్నమాట. ఇది రిసెప్షన్కి అయితే నాకు తీసుకున్నాను. ఇది అరౌండ్ 3000 అలా పడింది. ఇది కూడా నేను కంచిలోనే తీసుకున్నానండి, విజయనగరంలోనే. దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు. శారీలో మీకు గోల్డెన్ అనేది కనిపించలేదు కదా, సో అందుకే బ్లౌజ్లో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బ్లౌజ్లో ఇలా గోల్డెన్ షేడ్ వచ్చింది కదా, సేమ్ ఎగ్జాక్ట్గా శారీలో కూడా వచ్చింది. సో ఈ వీడియో వల్ల కొంచెం మీకు కనిపించకపోవచ్చు, ఇలా గోల్డెన్ జరీ అయితే వచ్చింది శారీ కూడా. సో చాలా బాగుంది, ఎందుకంటే మొత్తం గోల్డెన్ అయిపోతుంది అని చెప్పేసి నేనే కొంచెం లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నైట్ అప్పుడు కదా షైన్ బాగా అవుతుంది అని చెప్పేసి. సో ఈ మగ్గం వర్క్ వచ్చేసరికి నేను 2800 సంథింగ్ పడిందండి. ఇది కూడా నేను ఫుల్ ఆఫ్ స్టోన్తో అయితే వర్క్స్ చేయించుకున్నాను. సో ఈ శారీ అరౌండ్ కూడా నాకు 3000 అలా పడింది. ఇది కూడా నేను సేమ్ యాజ్ యూజువల్ కంచిలోనే తీసుకున్నానండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పెళ్ళి తర్వాత మనకి సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, సో ఆ రోజు కొంచెం ఎథనిక్గా ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ముందు నుంచి నేను ప్రిపేర్గా ఉన్నాను, ఏదైనా గోల్డెన్ కలర్లోనే తీసుకుందామని చెప్పేసి. సో నాకైతే చూడగానే బాగా నచ్చింది. ఈజీ టు కేర్ కూడా ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే. సో అందుకే నేనైతే ఇందులో కూడా సిల్వర్ వచ్చిందనమాట జరీ మధ్యలో, అండ్ శారీ మొత్తం గోల్డెన్ ఉంటుంది ఇలా సేమ్. మీకు చూపిస్తానండి. ఇదిగోండి, శారీ మొత్తం ఫుల్ ఆఫ్ ఇలాగే ఉంటుంది మీకు సింపుల్గా, ఎక్కువగా హడావిడి ఏం లేకుండా. బ్లౌజ్ అయితే నేను సింపుల్గానే బార్డర్తోనే స్టిచ్ చేయించాను అన్నమాట. ఇదిగోండి, దీని హ్యాండ్స్ ఓన్లీ దీని బార్డర్సే పెట్టించాను, ఎక్కువగా హడావిడి ఏం చేయకుండా సింపుల్గా, ఎందుకంటే పూజ అన్నారు కాబట్టి అంతగా ఏమి ఉండదు కదా. సో అందుకని నాకు వీలైనంత వరకు నేనైతే బ్లౌజ్ని సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి నా చిన్నప్పటి నుంచి అయితే ఒక డ్రీమ్ ఉండేది, నాకు ఎప్పుడు పెళ్ళి జరిగినా సరే నేను సేమ్ ఇదే శారీ కట్టుకోవాలి అని చెప్పేసి. అంటే ఏ పెళ్లి కూతురుని చూసినా, ఏ హీరోయిన్స్ని చూసినా, ఏ సెలబ్రిటీస్ని చూసినా నాకైతే ఈ శారీయే కావాలని ఫిక్స్ అయిపోయేదాన్ని. సో అందుకే ఈ శారీ కోసం అయితే పర్టికులర్గా నేను మా ఆయన అయితే వైజాగ్ వెళ్ళామన్నమాట. అక్కడ సిఎంఆర్లో నాకు నచ్చింది, సో అక్కడ తీసుకున్నానండి. ఇది మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, అయినా ఒకసారి చూపించేస్తాను. యాక్చువల్లీ ఇది ఐరన్ చేసి ఉంచాము, బట్ మీకోసం ఒకసారి చూపించేస్తాను. ఇదిగోండి, ఇలా వస్తుంది శారీ మొత్తం. ఇది కొంచెం సైడ్ పెట్టి, శారీ క్రీమ్ అండ్ మెరూన్ కలర్లో వస్తుంది కదా, సో దాంతో రిలేటెడే నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. ఇప్పుడు మెరూన్ బ్లౌజ్ వచ్చింది, దాని మీద గోల్డెన్ వచ్చింది కాబట్టి కొంచెం వైట్ పర్ల్స్ ఉంటే దానికి బాగుంటుంది అని చెప్పేసి పర్ల్స్ వైట్ అండ్ గోల్డెన్ పెట్టాను దీనికి. సో మెరూన్ కలర్ శారీ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా అలాగే ఉంది. మ్యాక్సిమం చాలామంది ఇలాంటి శారీస్కి రిఫర్ చేస్తారు పెళ్ళికి. సో నాకైతే డ్రీమ్ ఉండేదన్నమాట, సో అందుకే నేనైతే అది తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు అనదర్ కూడా తీసుకోవచ్చు. అది కొంచెం ట్రెడిషన్ వేర్గా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా ఇష్టపడ్డాను అనమాట. సో అది నేను సిఎంఆర్లో తీసుకున్నాను, అదైతే నాకు అరౌండ్ 4K అలా పడిందనమాట. ఇక లాస్ట్ వచ్చేసరికి నేనైతే కొన్ని పట్టు శారీస్ అయితే ఎడిషన్గా తీసుకున్నానండి. ఇది కూడా నేను కంచిలోనే తీసుకున్నాను. అంటే ఏదైనా రిసెప్షన్ కానీ లేదా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏదైనా మళ్ళీ ఫంక్షన్ కానీ ఏమైనా చేస్తే లైట్ వెయిట్గా నాకు యూజ్ అవుతుంది, అది కూడా నా దగ్గర లేదని చెప్పేసి. సో ఇది మీకు గ్రే కలర్, నా దగ్గర అయితే గ్రే కలర్ ఏం లేదండి, ఎందుకంటే నేను ఎక్కువగా ఈ కలర్ వేసుకోను, నాకు సూటబుల్ అనిపించదు నా మీద. సో ఇది గ్రే, దాంతోపాటు ఇది బ్లూ అనమాట. బ్లూ బార్డర్తో అయితే వస్తుంది ఇలా సేమ్. ఇది కూడా నేను కంచిలో తీసుకున్నాను. వాళ్ళైతే ఇంకా ర్యాండమ్గా కొన్ని పీసెస్ అయితే ఉంచుతారు. సో మీకు ఎవరికైనా నచ్చితే లేదా మీ ఆ కలర్ టోన్ ఇంకా వైట్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇది, ఎందుకంటే కొంచెం లైట్ గ్రేలో బ్లూ బార్డర్తో ఉంది కాబట్టి. సో ఒకసారి ట్రై చేయండి. ఇది నాకు 2K పడింది, చాలా షైనీగా వచ్చిందనమాట.
దీనికైతే నేను సింపుల్గానే బ్లౌజ్ స్టిచ్ చేయించానులేండి, ఓన్లీ బార్డర్తో ఉండే బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఇలా జస్ట్ నథింగ్, ఇందులో ఇంకేం లేదు. ఈ శారీ మా మమ్మీకి చాలా నచ్చిందనమాట. నేను రెడ్ బిఫోర్ చూపించాను కదా, సో అందులోనే ఇంకో కలర్ ఇది. సో డార్క్ కాఫీ కలర్ అనమాట. అందులోనే కొంచెం బార్డర్ అయితే చిన్నగా వస్తుంది. సో విజయనగరం వాళ్ళైతే పర్టికులర్ అయితే నేను చెప్పిన ప్లేస్లో ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. కలెక్షన్స్ దాంతోపాటు బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే నేను ఎక్కువగా బడ్జెట్ ఏం పెట్టలేదండి పెళ్ళికి. సో అందుకని ఇది మెరూన్ అనమాట, డార్క్ మెరూన్ కాఫీలో వస్తుంది. ఈ బ్లౌజ్ ఈ బార్డర్ కూడా మీకు ఇలాగే కాఫీ టైప్లో వస్తుంది గోల్డెన్ మీద. ఓకే, ఇది కూడా వైట్ టోన్ కలర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ చాలా ఫేర్గా ఉంటారు కాబట్టి నేనైతే మమ్మీ కోసం తీసుకోమని చెప్పాను. బట్ ఆవిడైతే ఇంత హెవీగా కేర్ చేసుకోలేనని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంకా నేనే ఉంచుకున్నాను దీన్ని. సో దీని బ్లౌజ్ అయితే ఇంకా సింపుల్గా ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అంటే నా దగ్గర అన్నీ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, సో అందుకని దీన్ని షార్ట్గా ఓన్లీ బార్డర్తోనే స్టిచ్ చేయిద్దాము అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. బనియన్ ట్రీ ఐడియా ఉంది కదండి, సో అందులోనే తీసుకున్నాను ఆ శారీని, ఈ శారీని కూడా. ఇది యాక్చువల్లీ నాకు చాలా రోజుల నుంచి నా మైండ్లో ఉండేది లాస్ట్ ఇయర్. ఎలాగైనా నాకు లావెండర్ మీద ఒక కొంచెం క్రష్ ఉండిపోయింది. సో లావెండర్ కావాలి అని చెప్పేసి. సో ఈ శారీని ఒక ఆవిడ వేసుకుంటే నేను ఇది చూపించి స్క్రీన్ షాట్ చూపించి నేనైతే వీళ్ళు అడిగాను. ఎగ్జాక్ట్గా అది దొరికింది కూడా ఆ రోజు. ఇదే లాస్ట్ పీస్ అనమాట. కట్టుకున్న తర్వాత అయితే లుక్ చాలా చాలా బాగా వచ్చింది. దీనికి కూడా రెడ్ బ్లౌజ్ మీరు ఈజీగా పేర్ చేసుకోవచ్చు. దీని బ్లౌజ్ అయితే సింపుల్గా ఉంది, కానీ దీంతో పాటు నేను ఇలాగా మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా, ఆ రెడ్ బ్లౌజ్తో నేనైతే దీన్ని ఇలా పేర్ చేసుకున్నాను. సో మీరు ఈ కాంబినేషన్లో అంటే లైట్ అండర్ టోన్ అలా టోన్ ఉండే వాళ్ళకైతే కలర్ అయితే బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే బార్డర్ అయితే కొంచెం డార్క్ రెడ్లో వచ్చింది కాబట్టి కట్టుకునే విధానం అయితే బాగుంటుంది. వీలైతే బనియన్ ట్రీలో ఒకసారి ట్రై చేయండి. ఇది నాకు 1700 పడిందండి. ఇక లాస్ట్ వచ్చేసరికి మీలో ఎవరైనా షార్ట్ చూసుంటే అందులో మీకు శ్రీమంతంలో నేను కట్టుకున్న శారీ ఇది. సో ఇది విజయనగరంలో ఎస్ఆర్ మాల్ మీకు ఐడియా ఉండుంటే అక్కడ నాకు 2000 అరౌండ్ పడింది. ఈ అనియన్ పింక్ కలర్ అయితే నా దగ్గర లేదనమాట. సో దాంతోపాటు డార్క్ గ్రీన్, ఇది డార్క్ గ్రీన్ ఇలా కలర్ వస్తుంది దీనికి, ఇలా ఉంటుంది. సో ఇది కూడా నాలాంటి కలర్ టోన్ ఉన్న వైట్ టోన్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది. సో వీలైతే ఎస్ఆర్ కూడా ఒకసారి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయితే వాళ్ళు ఉంచారు. అంటే నాలాగా మరీ టూ మచ్ హై కాస్ట్ పెట్టకుండా ఒక 2K 3Kలో అనుకున్న వాళ్ళైతే మస్ట్గా ఒకసారి వెళ్ళి మీరైతే ట్రై చేయవచ్చు. శారీస్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ మీకు కంచి ఇస్తాను, ఎందుకంటే మనం చెప్పే బడ్జెట్ దట్ మనకి సూటబుల్ అయ్యే క్వాలిటీ ఐటమ్స్ అయితే వాళ్ళు ఉంచుతారు. సో ఒకసారి అయితే మీరు మస్ట్గా ట్రై చేయండి అక్కడికి. ఇది నార్మల్గా నేనైతే ఇంట్లో కట్టుకోవడానికి తీసుకున్నాను. ఎప్పుడైనా నాకు అవసరం పడితే పట్టు శారీలా ఏమైనా కావాలి అవసరం పడితే ఇది కట్టుకోవచ్చు అని చెప్పి. సో ఇది బ్లూ అనమాట. దీని మీద ఇలా బూటీస్ వస్తాయి, దాని నుండి లాస్ట్లో మీకు ఇలా గోల్డెన్ బార్డర్ అయితే వస్తుంది. ఇది ఇంకా నేనైతే కట్టుకోలేదు, బట్ ఏదైనా ఈవెంట్ ఉన్నా లేదా పండగ అయితే కట్టుకొని ట్రై చేస్తాను. సో ఇందులో కూడా ఆప్షన్స్ ఉంటాయి మీకు కలర్స్లో. నా దగ్గర ఈ కలర్ లేదు అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇందులో పింక్ కూడా వచ్చింది లోపల. సో 2 బ్లౌజెస్ అయితే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా సరే. సో ఇదైతే నాకు 1500 అరౌండ్ పడింది, ఎక్కువగా కాస్ట్ ఏం పడలే. క్లాత్ అయితే ఈజీగా డెలికేట్గానే ఉందిలేండి. ఇక నాకు పెళ్ళికి వచ్చేసరికి ప్రధానంగా అయితే అత్తయ్య వాళ్ళు ఇది పెట్టారనమాట. నా దగ్గర డార్క్ గ్రీన్ కలర్లో అయితే ఏమీ లేదు. సో అందుకని నాకే సెలెక్ట్ చేసుకోమన్నారని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదిగోండి, డార్క్ గ్రీన్ ఉంటుంది. ఈ గ్రీన్లోని మీకు డార్క్ బ్లూతో ఇలా పీకాక్స్ వస్తాయి, ఇలా పీకాక్స్ మీకు కనిపిస్తుంది. దీనికి మంచి మగ్గం బ్లౌజ్ అయినా లేదా మీరు ఓన్లీ బార్డర్తో ఈ శారీ, ఇప్పుడు మీకు ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా, ఓన్లీ బార్డర్తో అయినా మీ శారీకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇది కూడా నేను కంచిలో తీసుకున్నాను. 2500 2000 అరౌండ్ పడి ఉంటుంది.
నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చాలా బడ్జెట్లో నేనైతే షాపింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువగా శారీస్ కట్టుకోము అని చెప్పేసి అన్నప్పుడు ఎక్కువగా టైం మా అమౌంట్ని స్పెండ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సో అందుకని నేనైతే వీలైనంత వరకు తక్కువ అమౌంటే పెట్టి షాపింగ్ చేశాను అనమాట. ఇదైతే అత్తయ్య వాళ్ళే పెట్టారు. దాంతోపాటు ఎంగేజ్మెంట్లో పెడతారు కదా, అంటే బొట్టు పెట్టడానికి వచ్చేటప్పుడు, సో అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇది తీశారనమాట. ఐ థింక్ ఇది కూడా వాళ్ళు ఎస్ఆర్ షాపింగ్ మాల్లో తీశారు. సో ఇది మీకు లైట్ మెహందీ కలర్లోని ఇలా జామునీ కలర్ బార్డర్తో వస్తుంది. ఇది కూడా నేను మా ఇంట్లో ఐ థింక్ లంచ్కి అలా లంచ్ టైంలో నేనైతే ఇది కట్టుకున్నాను శారీ. ఓకే, వన్ టైమే కట్టుకున్నాను. బట్ ఇది కూడా లుక్, అది కూడా బాగా వైట్ ఉన్న వాళ్ళు ఆరల్స్ నాగలా కొంచెం లైట్ స్కిన్ వాళ్ళు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. సో దీనికి నేను ఆల్రెడీ బ్లౌజ్ చెప్పాను కదా, మగ్గం బ్లౌజ్ పింక్ కలర్లో స్టిచ్ చేయించానని. మల్టీపర్పస్గా అన్నీ ఇవే అందరూని కట్టుకున్నాను అనమాట. సో ఇంకా బ్లౌజెస్ అయితే ర్యాండమ్గా కొన్ని కలర్స్ అయితే నేను తీసుకున్నాను. ఇలాగా మీషోలో తీసుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది, ఎక్కువగా అమౌంట్ ఖర్చు పెట్టే అవసరం లేదని చెప్పేసి ఇలాగ గ్రీన్ తీసుకున్నానండి, గ్రీన్ మగ్గం బ్లౌజు. తర్వాత ఇదైతే నేను ఓన్గా స్టిచ్ చేయించాను. దీనికి ఒక 3K అలా పడింది, ఎందుకంటే బాగా హెవీ వర్క్ అనమాట. ఇది క్లాత్ కూడా భలే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది బ్యాక్ ఇలా ఉంటుంది, ఫ్రంట్కి ఇలా ఉంటుంది. అందులోనే ఒకటి పింక్ తీసుకున్నాను అనమాట. ఎక్కువగా మరీ టూ మచ్గా వర్క్ వద్దు అని చెప్పేసి అనుకునేటప్పుడు ఇది వేసుకుందామని చెప్పి. సో ఇది పింక్ అనమాట. బ్యాక్ ఇలా ప్లెయిన్ నెక్ ఉంటుంది. ఇది అయిపోయింది. లాస్ట్ వన్ మెరూన్ కలర్. సేమ్ అన్నీ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, బట్ కలర్స్ ఒకటే చేంజెస్ ఉంటుంది. సో ఈ రోజుకి అంతే గైస్. నేనైతే నా దగ్గర ఉండే శారీస్ని మీకు కలెక్షన్ చూపించాను. అంటే మ్యాక్సిమం మీలో ఎవరైనా విజయనగరంలో షాపింగ్ చేయాలి అనుకున్నా, లేదా ఇలా తక్కువ బడ్జెట్లో షాపింగ్ చేయాలనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఇయర్ బాగా బిగినర్ అనమాట. నాకు మినిమం ఐడియా కూడా ఉండేది కాదు, ఏ టైంలో ఎలా కట్టుకోవాలి, ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. అంటే డే అప్పుడు అనుకోండి, అప్పుడు మీరు డార్క్ కలర్ కట్టుకున్న లుక్ అయితే బాగా వస్తుంది. అదే నైట్ అప్పుడు కట్టుకుంటే లైట్ కలర్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు కొంచెం లైట్ గట్ట ఎఫెక్ట్స్ పెడితే మనం లైట్ కలర్స్ అనుకోండి ఫేస్ బాగా ఎలివేట్ అవుతుంది కదా. సో నేనైతే ఇలా ర్యాండమ్గా కొన్ని మీకు చూపించాను. ఒకవేళ మీలో ఎవరైనా కొత్త పెళ్లి కూతురున్నా, లేదా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, ఎంగేజ్మెంట్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అప్పటి వరకు ఇంతే ఈ వీడియో. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.